హాయ్ అందరికి, నా పేరు చేరియాల భాస్కర్ గౌడ్. మా కంపెనీ నేమ్ వచ్చి ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. హైదరాబాద్ లో బారూంపేటలో ఉంది. మనం ప్రత్యేకత ఏంటంటే కంటైనర్ హౌసెస్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. కంటైనర్ మోడల్ హౌసెస్ దాంట్లో రకాలు ఏంటంటే మనకు 4x4 సెక్యూరిటీ క్యాబిన్ నుంచి మనకు 12x40 వరకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని మనం చెప్తూ వచ్చాము. 12x40 డబుల్ బెడ్రూమ్ చేసుకోవచ్చు. 12x40 అంటే మనకు 480 SFT వస్తుంది. ఆ 480 SFT డబుల్ బెడ్రూమ్ మనం అన్నప్పుడు రైల్ డబ్బా లాగా ఉంటుంది. మళ్ళీ ప్లస్ 40 ఫుట్ ట్రైలర్ మనకు అంత దూరం వస్తుందో రాదో ప్లస్ ఇలాంటి డౌట్స్ నాకు చాలా వచ్చేసాయి. మనం ఓన్లీ రైల్ డబ్బా లాగా కాకుండా పొడుగులని అన్ని రూములు డివైడ్ కాకుండా మనము 20-24 సైజ్ అదే 480 SFT లో 20-24 సైజ్ మనము ఇక్కడ డబుల్ బెడ్రూమ్ చేయడం జరిగింది. మీరు ఒకసారి దీని లోపల చూడండి. మనకు కలర్స్ చూడండి. ఇది మనం సిమెంట్ బోర్డు వాడాము. టోటల్ గా సిమెంట్ బోర్డుకు ఒక్కొక్క వాల్ కు ఒక్కొక్క కలర్ వేసుకుంటాడు. ఇంట్లో ఎట్లా వేసుకుంటారో ఈ 2 వాల్స్ కు ఒక కలరు, ఆ 3 వాల్స్ కు ఒక కలర్ మనం వేయడం జరిగింది. సీలింగ్ లో అయితే సీలింగ్ లైట్లు, సీలింగ్ మనకు వైట్ కలర్ ప్రైమర్ వేసినాము. అంటే దీంట్లో మనము MDF బోర్డు వాడుతుండే. ఇప్పుడు ఏంటంటే హౌస్ లుక్ కోసం మనం సిమెంట్ బోర్డు వాడి లఫన్ ఫినిషింగ్ చేసి దానికి నచ్చిన కలర్ మనం వేయడం జరుగుతుంది. తర్వాత ఇది హాల్లో ఉన్నాం మనము. నెక్స్ట్ కిచెన్ ఉంది. హాల్ పక్కనే కిచెన్ మనం చేసాము. దీంట్లో మనము రెగ్యులర్గా నార్మల్ కంటైనర్స్కు ఆఫీస్ మోడల్ వాటికి మనము అల్యూమినియం విండోస్ వాడేవాళ్ళము. ఇది హౌస్ లుక్ కోసం మనం అంతా UPVC విండోస్ మనం వాడాము. ఇప్పుడు 3 ట్రాక్ విండోస్, UPVC విండోస్ వాడాము. బయట నుంచి మనకు సేఫ్టీ గ్రిల్ కూడా ఉంటుంది. ఇక్కడ మనము ఒక ట్యాప్ సింక్లో కిచెన్లో ట్యాప్ ప్లస్ ఒకవేళ మనకు వీళ్ళు వాటర్ ప్యూరిఫైర్స్ ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా మనం పాయింట్ ఇవ్వడం జరిగింది. తర్వాత స్టోరేజ్ కోసం మనం ర్యాక్స్, కబోర్డ్స్, ర్యాక్స్ మనం చేసినాము. ఇక్కడ సిలిండర్ కటింగ్ అనేది ఇక్కడ చేసేసి మనం సిలిండర్ పెట్టుకునే విధంగా రెడీ చేసినాము. దీంట్లో ఇప్పుడు డబల్ బెడ్రూమ్ అండ్ కామన్గా బాత్రూమ్ ఇచ్చినాము. ఇది బాత్రూమ్ వచ్చేసి హాల్లో ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ 2 బెడ్రూమ్ల వాళ్ళు ఉన్నట్టు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు ఈ బెడ్రూమ్ మనము 12x12 తీసుకున్నాము. ఇది బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10x12 బెడ్రూము. దీంట్లో మనము బాత్రూమ్ ఇవ్వలేదు. దీంట్లో కూడా బాత్రూమ్ కావాలంటే పెట్టుకోవచ్చు. కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటంటే కామన్ బాత్రూమే సరిపోతుంది, బెడ్రూమ్లలో బాత్రూమ్ అవసరం లేదన్నారు. దీంట్లో బాత్రూమ్ అవసరం ఉంటే కూడా పెట్టుకోవచ్చు. మనకి ఇంకొక బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూము. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకు 10x8 వచ్చింది. దీంట్లో కూడా ఒక్కొక్క బెడ్రూమ్లో ఒక్కొక్క కలర్ వేసుకున్నారు, చూడొచ్చు మీరు. మాస్టర్ బెడ్రూమ్లో కలర్ ఉంది, దీంట్లో కలర్ ఉంది వాల్స్కి. తర్వాత మనకు బాత్రూంలో వచ్చేసి కమోడు, ఎగ్జాస్ట్ ఫ్యాను, సింకు, తర్వాత షవరు ఇవన్నీ మనం పెట్టించడం జరుగుతుంది. చూసారు కదా, మనము 480 SFTలో డబల్ బెడ్రూమ్ హౌస్ని. మీరు లోపల చూస్తే ఎక్కడ కూడా ఇది కంటైనర్ హౌస్లో మనం ఉన్నాము అనేది తెలియదు. బయట మాత్రమే కార్గేటెడ్ షీట్స్ ఉంటాయి కాబట్టి అది కంటైనర్ హౌస్లా కనిపిస్తుంది. లోపల కంప్లీట్గా హౌస్ లుక్ లానే కనిపిస్తుంది. మన కంటైనర్ ఇది వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ. మిగతా హౌసెస్తో పోల్చుకుంటే ఇది పోర్టబుల్, అదిలే ఇల్లు అంటారా, లేకపోతే ఎక్కడికంటే అక్కడికి ఆ ఫామ్ హౌస్ తీసుకెళ్ళొచ్చు. అక్కడ అవసరం తర్వాత ఇంటికి లాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ పోర్టబుల్ హౌస్ ప్లస్ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ హౌస్. మనం ఈ మధ్యలో చూస్తున్నాము డబుల్ బెడ్రూమ్లు కూడా మనకు 6 lakhs 5 lakhs చేస్తున్నారని మనం విన్నాము. కానీ అది పోర్టబుల్ కాదు, అక్కడే బిల్డ్ చేస్తారు. ఇంకా కొన్ని మోడర్న్ హౌసెస్ వచ్చేసి 24 lakhs 30 lakhs అనేది కూడా నేను చూస్తున్నాను. కానీ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇల్లు లాగానే లోపల మాత్రం అట్లనే అనిపిస్తూ ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లే విధంగా. ఇప్పుడు హైదరాబాద్లో మనం వర్క్ చేసే వాళ్ళు సాఫ్ట్వేర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ సెటిల్ అయిపోయి ఉన్న వాళ్ళు ఉండొచ్చు. విలేజ్లో మనకు ఇల్లు కొందరికి ఉండవు, పాత అయిపోతే కొత్త కట్టాలంటే టైం ఎక్కువ పడుతుంది, అమౌంట్ కూడా ఎక్కువ అవుతుంది. ఇక్కడనే వాళ్ళు ఉండి దగ్గర చేపించుకున్నారు. మన ఇది రేపల్లె, గుంటూరు దగ్గర రేపల్లెకి వెళ్తుంది. వాళ్ళు ఇక్కడే ఉన్న రెగ్యులర్గా రోజు 2 రోజులకు ఒకసారి వచ్చి చూసి చేపించుకున్నారు. ఇది తీసుకుపోయి ఈ రోజు ఇక్కడ షిఫ్టింగ్ ఉంది, రేపు ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. అట్లా టైం తక్కువలో దగ్గరుండి తయారు చేయించుకొని తీసుకుపోయి షిఫ్టింగ్ చేసుకునే విధంగా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ కంటైనర్ హౌస్ అనేది మనం చేయడం జరిగింది. చూసాం కదా, మనము ఈ 2 BHK 480 SFTలో మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన హౌస్ ని సారే పర్చేజ్ చేశారు. సారు మోడల్ తెలుసుకుందాం. సారు మనకు అంటే ఏ విధంగా మన దగ్గరికి అప్రోచ్ అయ్యారు, ఆ డిజైన్ ఎట్లా నచ్చింది చెప్పండి సార్ మీరు. నేను ఆల్రెడీ యాక్చువల్గా అయితే ఊర్లో నాగలవారిపాలెం అని చెప్పేసి రేపల్ల దగ్గర మా ఊరు, అక్కడ సివిల్తో స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాను. బట్ అక్కడ ఏంటంటే నాకు వాటర్ సోర్స్ తక్కువ ఉంది కాబట్టి నేను నెక్స్ట్ స్టెప్ దీనికి తీసుకున్నా. అక్కడికి నేను రివ్యూ చేసి ఎతికి అన్నిటిలో బెస్ట్ ఏది ఉందని చెప్పి చూస్తే నాకు MS అండ్ SS ఇది దొరికింది. ఇక్కడికి వచ్చి 2-3 సార్లు విజిట్లు చేశాను. మొత్తం అంతా వెరిఫై చేసుకున్నాం, మెటీరియల్ ఏం వాడతారు ఏంటనేది తెలుసుకున్నాం.
నెక్స్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం కంప్లీట్ చేశారు. వర్క్‌మన్‌షిప్ చాలా బాగుంది ఇక్కడ. నేను ఒక డిజైన్ నాకు ఇలా కావాలి అని చెప్పన్నాను. ఆ డిజైన్ ప్రకారం వాళ్ళు బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఇది ఉందో దాన్ని కూడా వాళ్ళు డివైడ్ చేసుకుని మనకు కావాల్సిన విధంగా చేసి ఇచ్చారనమాట. ఈ రోజు ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాము ఊరికి. తెలిసి ఎలా ఉంది ఏంటి అనేది. సార్ మా కంపెనీకి వచ్చి మీరు ఆర్డర్ ఇచ్చి ఈరోజు డెలివరీ తీసుకెళ్తున్నారు, చాలా సంతోషం. మీరు ఎవరికైనా ఫ్రెండ్స్ కు మా కంపెనీ రిఫర్ చేస్తారా సార్? డెఫినెట్‌గా రిఫర్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే కంటైనర్ హౌసెస్ MS&SS ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నంబర్స్ మావి ఇంటర్ స్కూల్ అవుతున్నాయి. వాటి నంబర్ ఫోన్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు, లేదా మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా కంపెనీ లొకేషన్ వస్తుంది. కంపెనీకి వచ్చి మీకు అంత మెటీరియల్ చూసుకొని, ఎందుకంటే ఎవరైనా రెగ్యులర్గా మాకు వర్క్ నడుస్తుంటుంది ఇక్కడ, మీరు ఇక్కడ వచ్చి చూసుకొని మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు.